అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాలు ఛానల్ ద్వారా శ్రీరామ రక్షా స్తోత్రం 10వ విభాగానికి స్వాగతం పలుకుతూ ఈ విభాగంలో మిగిలినటువంటి రామరక్షా స్తోత్ర శ్లోకాలని వాటి యొక్క భావాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజ పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం. కుడి భాగంలో లక్ష్మణస్వామిని, ఎడమ భాగంలో సీతామాతను, సమ్ముఖాన ఆంజనేయ స్వామిని తన వద్ద ఉంచుకుని భాసిల్లేటటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తికి నేను నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకం యొక్క భావం. లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథం కారుణ్యరూపం కరుణాకరంతం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. లోకానికి సంతోషాన్ని కలిగించేవాడు, రణక్రీడలో ధీరుడు, కమలనయనుడు, రఘువంశ నాయకుడు, కరుణామూర్తి, కరుణానిధి అయినటువంటి ఆ శ్రీరామచంద్రుణ్ణి శరణు వేడుతున్నాను. అంతేకాకుండా మనస్సమాగతిలో వాయువేగ మనోవేగాలతో వెళ్ళగలిగినటువంటి పరమ జితేంద్రియుడైనటువంటి శ్రీమంతులలో శ్రేష్ఠుడైనటువంటి పవననందనుడు, వానరాగ్రగణ్యుడు అయినటువంటి ఆ శ్రీరామదూతను నేను శరణు వేడుతున్నాను. ఎందుకంటే రాముని అనుగ్రహం కలగాలి అంటే ముందుగా మనకి రామదూత అయినటువంటి ఆ హనుమంతుని అనుగ్రహము కలగాలి. అందుకని బుధకౌశిక మహర్షి ఏమంటున్నారు? శ్రీరామదూతను శరణు వేడుతున్నాను అని హనుమంతుణ్ణి శరణు వేడుతున్నారు ఈ శ్లోకంలో. పూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. కవిత్వము అనేటటువంటి కొమ్మని ఎక్కి రామ రామ అంటూ ప్రతి అక్షరాన్ని మధురముగా పలుకుతూ ఉన్నటువంటి వాల్మీకి అనే కోకిలకు నమస్కరించుచున్నాను. ఆయన స్వరము మధురము, ఆయన మాటలు మధురము, ఆయన పలుకులు కోకిల పలుకులంతా మధురములైనవి అని బుధకౌశిక మహర్షి రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి మహర్షిని స్తుతిస్తూ ఉన్నారన్నమాట ఈ శ్లోకంలో. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదలను హరించేవాడు, సమస్త సంపదలను ప్రసాదించేవాడు, లోకాభిరాముడు అయినటువంటి రామచంద్రమూర్తికి పదే పదే నమస్కరించుచున్నాను అని ఈ పై శ్లోకానికి భావం. చివరి శ్లోకం. భర్జనం భవబీజానాం ఆర్జనం సుఖ సంపదాం తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనం రామో రాజమణిః సదా విజయతే రామం రమేశం భజే రామేణాభిహతాని సాచరచమూ రామాయ తస్మై నమః రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మాముద్ధర శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. రాజశ్రేష్ఠుడైనటువంటి శ్రీరామభద్రుడు, సదా విజయాన్ని వరించినవాడు, లక్ష్మీపతి అయినటువంటి ఆ రామ భగవానుణ్ణి నేను భజిస్తున్నాను. రాక్షస సైన్య సర్వస్వాన్ని ధ్వంసం చేసినటువంటి శ్రీరామచంద్రునకు నేను ప్రణమిల్లుతున్నాను. రాముడి కన్నా అన్యమైన ఘనమైన ఆశ్రయం మరొకటి లేదు. నేను రాముని దాసానుదాసుణ్ణి, నా చిత్తం సదా రాముడిలోనే లీనమై ఉంటుందిగాక. ఓ రామా, నన్నుద్ధరించు.
అని ఈ శ్లోకానికి భావం. చివరిగా శ్రీరామ రామ రామేతి అనే శ్లోకంలో పార్వతీదేవితోటి శివుడు పలికినటువంటి మాటలటవి. రామనామం విష్ణు సహస్రనామంతో సమానమైనది. ఓ పార్వతి, ఎవరైతే నిరంతరము రామనామాన్ని జపిస్తూ ఉంటారో అక్కడ నేను లయమై ఉంటాను అని పార్వతీదేవితోటి శివుడు పలికాడట. కాబట్టి అంత అద్భుతమైనటువంటిది, మహిమాన్వితమైనటువంటిది ఈ రామరక్షా స్తోత్రం. చిన్నారులందరికీ కూడా ఈ రామరక్షా స్తోత్రాన్ని నేర్పిస్తారని ఆశిస్తూ ఇది నేను 10 విభాగాలుగా మీకు అందించాను. చక్కగా పిల్లలందరికీ ఇది నేర్పించండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.